బాబాయ్ అనుకున్నదే అయింది బాబాయ్. సౌత్ ఆఫ్రికా ఇండియాపై 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 25 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా ఇండియాపై సిరీస్ గెలిచింది. రెండో టెస్ట్ మ్యాచ్లో టోటల్ టీమ్ ఎఫెక్ట్తో చాలా బాగా ఆడారు. ముఖ్యంగా మార్కో యాన్సన్ ఇంకా సైమన్ హార్మర్ అయితే అదరగొట్టారని చెప్పాలి. మార్కరమ్ బ్యాటింగ్ డీసెంట్ స్కోర్స్ కొట్టిన ఫీల్డింగ్లో మాత్రం ఏకంగా 9 క్యాచులతో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. సెకండ్ మ్యాచ్లో ఆల్రౌండర్స్ ముత్తుసామి ఇంకా మార్కో యాన్సన్ దుమ్మురేపారని చెప్పాలి. ఇంకా స్టోప్స్, బౌమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బాగా ఆడారు. టోటల్గా టీం మొత్తం కలిసి ఇండియన్ టీంని 2-0తో ఓడించింది. కెప్టెన్ బౌమా ఇంకా కోచింగ్ స్టాఫ్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇండియాలో ఓడించడం అంత సులభం కాదు, కానీ సౌత్ ఆఫ్రికా చేసి చూపించారు. ఇంకా మన టీమిండియా గురించి మాట్లాడాలంటే చాలా చెత్తగా ఆడారని చెప్పాలి. మన హోమ్ గ్రౌండ్లో కండిషన్స్ అర్థం చేసుకోకపోవడం చాలా దారుణం. ఈ ఓటమి ఇండియన్ ఫ్యాన్స్కి చాలా బాధాకరంగా అనిపించింది. ఇప్పుడే కాదు, 2024 న్యూజిలాండ్తో కూడా టీమిండియా 3-0తో సిరీస్ ఊడిపోయింది. అది కూడా గంభీర్ కోచింగ్లోనే. ఇదే ప్రశ్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ని అడిగితే న్యూజిలాండ్ ఈ సిరీస్ చాలా భిన్నమైంది. న్యూజిలాండ్ సిరీస్లో చాలామంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు అంటారు. ఇండియా హోమ్ సిరీస్లో ఓడిపోవడం ఇండియన్ ఫ్యాన్స్గా జీర్ణించుకోలేకపోతున్నాం. దీనికి కారణం సెలక్షన్ కమిటీనా, ప్లేయర్ల బ్యాట్ పర్ఫార్మెన్సా లేదా కోచింగ్ వల్ల తెలుసుకుందాం. ముందుగా ప్లేయర్ల గురించి మాట్లాడితే అవును, ప్లేయర్లు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అది ఒక కారణం. ఇక కోచింగ్ విషయం గురించి మాట్లాడితే గంభీర్ కోచింగ్లో చాలా వింతలే జరిగాయి. ముందుగా న్యూజిలాండ్తో హోమ్ సిరీస్ ఓడిపోవడం, తర్వాత ఆస్ట్రేలియాలో బీజీటీ ఓడిపోవడం, అలాగే రోకో అండ్ అశ్విన్ రిటైర్డ్ అయ్యాక టీంలో చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. మరో 2 నెలల్లో T20 వరల్డ్ కప్ ఉండి కూడా ఇంకా వరల్డ్ కప్కి టీం కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ముఖ్యంగా నెంబర్ 3 పొజిషన్ మాత్రం అయితే చాలా మార్పులు జరుగుతున్నాయి. తిలక్ ఇంకా సూర్యకుమార్ వాళ్ళిద్దరి మధ్య నెంబర్ 3 పొజిషన్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇక సెలక్షన్ కమిటీ గురించి మాట్లాడితే చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఈ సిరీస్ ఓడిపోయాక ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్తో మాట్లాడితే గంభీర్ ఇలా అన్నాడు: టాప్ 5 బ్యాటర్స్లో ఎక్స్పీరియన్సే లేదు, అందుకే ఓడిపోయాం. మేము టీం ట్రాన్సిషన్లో ఉన్నాం, మాకు కొంచెం టైం కావాలి అన్నాడు. మరి ఎక్స్పీరియన్స్ కావాలంటే డొమెస్టిక్లో టన్నుల కొద్ది రన్స్ కొట్టిన ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ అభినవ్ ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళని తీసుకోకుండా ఏదో ఐపీఎల్లో ఒక సీజన్ పర్ఫామ్ చేస్తే టీంలోకి తీసుకోవడం చాలా దారుణం. దీనిపై మీరేం కామెంట్ చేస్తారో చేయండి. రాబోయే సిరీస్లో ఎలాంటి ప్లానింగ్తో వస్తారో చూద్దాం. ఈ వీడియో చివరి దాకా చూస్తే థ్యాంక్స్.